రాఘవులు గారు, మీరు విశ్వ హిందూ పరిషత్ తెలుగునాట ఎంత ప్రస్థానం ఉందో మీరు కూడా పరిషత్తో పాటు దాదాపుగా 40 సంవత్సరాలుగా పరిషత్తో ప్రస్థానం సాగిస్తూ వచ్చారు. అయితే విశ్వ హిందూ పరిషత్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అయోధ్య రామజన్మభూమి ఉద్యమం అండి. ఈ అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో కరసేవ సమయంలో ఏం జరిగింది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం కానీ ఎలా జరిగింది, ఆ అనుభవాలు ఏంటండి? 84లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. అంటే 83లో ఏకాత్మత యాత్ర అయిపోయిన వెంటనే ధర్మాచార్యులు అందరూ కూడా విజ్ఞాన భవన్ ఢిల్లీలో సమావేశమయ్యారు. అయ్యి మన అందరమేమో భవనాల్లో జీవితం నడుపుతున్నాం, కానీ రాముడు మాత్రం జైల్లో ఉన్నాడు అని ఎప్పటికీ ఆశ్చర్యపోయారు. ఏమిటని అంటే కథే తెలియదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో సమాజం ఉన్న సమయం. అప్పుడు రామజానకి రథాలు ప్రారంభం అవడం, దాని గాథ అయితే చాలా పెద్దది. అంటే 1528 నుంచి 1947 లోపల 77 యుద్ధాలు, 4,50,000 మంది బలిదానం, ఈ చరిత్ర అందరికీ ఇప్పటికే తెలిసిపోయింది. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితి ఏమిటంటే, మరి ఒక ఖాళీ స్థలం ఉండడం, ఇంగ్లీష్ వాడు 2 గూర్ఖాలను పెట్టడం, ముస్లింలు రావద్దు హిందువులు రావద్దని రామజన్మభూమి ఆ రకంగా నడుస్తున్న సమయం అది. అదే 49లో మనందరం వినుంటాం. ఇప్పుడున్న ఆదిత్యనాథ్ గారు గురువు గారు, ఆయన పేరు అవేద్యనాథ్ గారి గురువు గారు దిగ్విజయనాథ్. ఆయన దరిదాపు ఈశ్వరుని యొక్క అంశగా భావించేవారు, గోరఖ్నాథ్ స్వరూపంగా భావించేవారు. ఆయన అక్కడున్న కేకే నాయర్ కలెక్టర్ని అడగడం, ఏమయ్యా మరి దాన్ని సోమనాథ మందిరాన్ని వల్లభాయ్ పటేల్ పునరుద్ధరించారు కదా, నువ్వు అయోధ్యని ఎందుకు పునరుద్ధరించడానికి సిద్ధంగా లేవని. స్వామి, మేము ఉద్యోగస్తులం, మీరు తపస్సంపన్నులు, మీరు అనుకుంటే ఏదైనా జరుగుతుంది. అప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా. 1949 జూలై 22 ఆ రోజు అర్ధరాత్రి ఆ మందిరం లోపల నుంచి ఒక పెద్ద వెలుగు రావడం, ఆ వెలుగు చూసి ఆ బయట ఉన్న 2 గూర్ఖాలు వాళ్ళ కళ్ళు చెదిరి స్పృహ తప్పి పడిపోవడం, వాళ్ళు లేచి చూసేప్పటికీ బాలరాముని విగ్రహం ఆ గుడిలో కనిపించడం, ఆ తెల్లవారేపటికి మొత్తం జనం అంతా పూజలు చేయడానికి ప్రారంభించడం, ఆ పక్కనున్న ఫైజాబాద్లో ఉన్న ముస్లింలు నెహ్రూ గారికి కంప్లైంట్ చేయడం, ఆయనేమో ఆ విగ్రహం తీసేయమని చెప్పేసి అనడం. ఆ మాట అన్నప్పుడు ఆ కేకే నాయర్ చెప్పాడు, ఇది స్వయంభూగా వెలిసిన విగ్రహాన్ని తొలగిస్తే తలబయలు చచ్చిపోతాం, నేను ఆ పని చేయను, కావాలంటే రాజీనామా ఇస్తానని అతను రాజీనామా ఇవ్వడం. అది చూసి ఇక లాభం లేదని ఒక పూజారి ద్వారం అంటూ పెట్టి, పూజారి మాత్రం పూజలు చేయొచ్చు, ప్రజలు ఎవరు లోపలికి రాకుండా కటకటాలు తలుపు పెట్టి లోపల నుంచి హారతిస్తే బయట ప్రజలు హారతి తీసుకోవడం. ఇది 49వ సంవత్సరం నుంచి జరుగుతూ వస్తున్న గాథ. అది గమనించినటువంటి స్వామీజీలు అన్నారు, అయ్యా స్వామీజీ, రాముడు జైల్లో ఉన్నాడు, మనం బయట ఉన్నాం, ఏమిటి పరిస్థితి? అప్పుడు ఆ ఉద్యమం స్టార్ట్ అయింది 84లో. అంటే 49 నుంచి 84 వరకు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు మరి ఈ 84వ సంవత్సరం కలిసిన తర్వాత రామజానకి రథాలు, శిలా పూజలు, జ్యోతి యాత్రలు, పాదుకా పూజలు, చివరికి ఇవన్నీ జరిగి ఆ ములాయం సింగ్ కోపం వచ్చి వాడు అక్కడ పక్షిని కూడా రానివ్వను అని వాడు పెద్ద శపథం తీసుకుంటే, మరి అశోక్ సింగల్జీ పిలుపును ఆధారం చేసుకొని 90,000 మంది అక్కడ చేరడం, అది తన అనుకున్నది ఫెయిల్ అయిందని ఆ ములాయం సింగ్ కోపం వచ్చి జైల్లో ఉన్నటువంటి దొంగలకు తుపాకులు ఇచ్చి వచ్చినటువంటి 1,000 మంది కారసేవకుల మీద వాడు ఫైర్ చేయడం. ఆ ఫైరింగ్లో సుమారు 500 మంది చనిపోవడం, కొద్దిమంది స్వామీజీలను అయితే కాళ్ళకి మెడకి రాళ్ళు కట్టి సరివి నదులు పడేసి అలా చంపేయడం. ఈ ఘోరమంతా సామూహికంగా చనిపోయిన వాళ్ళందరినీ సామూహిక దహనక్రియలు జరిపి ఆ భస్మాన్ని తీసుకొని మళ్ళీ భస్మ కలశయాత్రలు అని చెప్పేసి భారతదేశం అంతా మరి నదుల్లో కలపడం. ఈ ఉద్యమం అంతా అయిన తర్వాత 91 ఏప్రిల్ 25వ తేదీన 25 ఏప్రిల్ 4 25 లక్షల మందితో బోట్స్ క్లబ్లో కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం చూడగానే ములాయం సింగ్ భయం పుట్టి వాడు ముఖ్యమంత్రిగా రిజైన్ చేయడం, కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అవ్వడం, ఆ తర్వాత పివి నరసింహారావు గారు అప్పుడు దేశానికి మరి ప్రధానమంత్రిగా ఉండడం.
వాళ్ళిద్దరి యొక్క ఒక రకంగా చెప్పాలంటే పివి నరసింహారావు సహకరించారు, కళ్యాణ్ సింగ్ దానికి పూర్తిగా దోహదం చేశారు. ఆయన ముందరగా చెప్పారు 7 లక్షల మంది కార్యసేవకులు వచ్చారు, ఈ బాబరీ ఢాచాన్ని ఎత్తేసి అవతల పారేస్తారు, మరి దీన్ని రక్షించగలుగుతావా అని కేంద్రం అడిగింది. ఆ పూచి నాది అని ఒప్పుకొని కళ్యాణ్ సింగ్ ఖచ్చితంగా అది పడగొట్టడం అనేది తన లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్ని 4 గంటల లోపల ఆ ఢాచాన్ని ఎత్తేయడం, మరి 4 గంటల లోపల అక్కడ మందిరాన్ని అంటే టెంపరీగా టార్పాలిన్స్తో మందిరం కట్టడం, పూజ్య పెజావర స్వామీజీ ఆ విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ లోపల ప్రతిష్ఠ చేసి హారతిచ్చి బయటకు వచ్చారు. ఈ మొత్తం 8 గంటల్లో జరిగింది. ఈ 8 గంటలు ఒక్క పోలీసు కానీ మిలిటరీ కానీ లోపల ప్రవేశించకుండా చేయించింది పివి నరసింహారావు. అంతవరకు వారి యొక్క సహాయం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఈ కారసేవ 7 లక్షల మంది వచ్చిన దాంట్లో మొట్టమొదటి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన బ్యాచ్, అంటే ఇక్కడ నరేంద్ర, టైగర్ నరేంద్ర అని అంటూ ఉంటాం, ఆయన బ్యాచ్లో వెళ్ళినటువంటి ప్రముఖ కార్యకర్తలే మొట్టమొదట ఆ కట్టడం పైకి ఎక్కడం, జెండా పాతడం, అక్కడి నుంచి చేతిలో దొరికిన వాటిని, అంటే వాళ్ళు బ్యారికేడ్స్ అవి కడితే వాటిని తీసుకొని ఏది దొరికితే దాంతో 4 గంటల్లో తొలగించి పారేశారు. అంత విజయాన్ని సాధించిన మరి చరిత్ర మన దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువగా ఉంది. ఆ విధంగా ప్రతి కార్యక్రమంలో మన వాళ్ళు అధికంగా పాల్గొన్నారు. చెప్పాలంటే ఆ బజరంగ దళ్ పేరుతో సంఖ్య మొత్తం కూడా ముందు నడిచినటువంటి బ్యాచ్ అంతా కూడా దరిదాపు మన వాళ్ళే. ఎన్ని కష్టాలు పడ్డారో, సుమారు కొన్ని 100 కిలోమీటర్లు. ఎందుకంటే ఆ ములాయం సింగ్ వాడు దారులన్నీ, రోడ్లన్నీ కూడా పూర్తిగా చైన్స్ అవన్నీ కూడా బ్లాక్ చేసి స్కూల్స్, కాలేజెస్ అన్ని జైలుగా మార్చి వచ్చిన వాళ్ళందరినీ లోపల పెట్టి పెద్ద పెద్ద స్వామీజీలందరూ కూడా 7-8 రోజులు మినిమం జైళ్ళలో ఉన్నారు. వాళ్ళు ఏం తిన్నారో ఎలా ఉన్నారో కూడా తెలియని పద్ధతిలో ఆ రకంగా కష్టాలన్నీ అనుభవించి వెళ్ళిన వాళ్ళు అధిక సంఖ్యలో దక్షిణాది. కాబట్టి అందులో మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్య వెళ్ళడం, అటువంటి బ్యాచెస్ అన్నీ కూడా చాలా తక్కువ. అయోధ్యలో మరి న్యాయ పోరాటం ఎలా జరిగిందండి? మనకు విజయం ఎలా సాధించారు? మనకి జరిగినటువంటి ఫలితం ఎలా వచ్చిందంటారు? అంటే 2010లోనే కేసుల ద్వారా ఇది రామ జన్మభూమి అని ఫైనల్ అయింది. కానీ అప్పుడున్న పరిపాలకులకి ఏమంటే ఈ ఓట్ల కక్కుర్తితో అది మనకు రామ జన్మభూమి అని అందిస్తే అది వాళ్ళకి ఓట్లు ఎక్కడ పోతాయో అనే ఒక దుష్ట ఆలోచన. అంటే ఓట్లకు, సీట్లకు, నోట్లకి ఆ కక్కుర్తితో చేసినటువంటి పని తప్ప, లేకపోతే ఎవరైనా చెప్తారు. ఎవరో కాదు, బహుశా అతను మన్వర్లాల్ పురోహిత్ అని ఆయన కాంగ్రెస్లో ఉండేవాడు, ఎంపీ. వీళ్ళందరూ కూడా బాబరీ మసీదు, రామ జన్మభూమి అంటుంటే ఆయన కాంగ్రెస్ ఎంపీగా ఉండి అయోధ్యకు వెళ్ళి చూసి వచ్చాడు. వచ్చి పార్లమెంట్లో అనేశాడు ఇది ఖచ్చితంగా రామ జన్మభూమి, అక్కడ బాబరీ ఢాచాకు సంబంధించిన ఏ రకమైన సంకేతాలు లేవని అతను కాంగ్రెస్ గట్టిగా అనేశాడు. అనేస్తే అతన్ని సస్పెండ్ చేశారు. అంటే సత్యాన్ని ఒప్పుకునే స్థితిలో లేరు. ఆ తర్వాత అతను బీజేపీలో జాయిన్ అయ్యాడు, ఎంపీ అయ్యాడు, అది వేరే విషయం. అంటే సత్యాన్ని ఒప్పుకునే స్థితిలో వాళ్ళు లేరు. ఇంతేకాదు, ఇంకొక ముఖ్యమైన సంఘటన, శంకర్ దయాళ్ శర్మ ఆయన రాష్ట్రపతిగా వచ్చాడు 93లో. 92లో ఢాచా పడిపోయింది, అంటే ఆ బాబరీ ఢాచా తొలగించారు. ఆయన వచ్చిన తర్వాత ఒక ప్రశ్న వేశాడు పార్లమెంటుని, సున్నీ వక్ఫ్ బోర్డుని, రామ జన్మభూమి న్యాస్ని, అందరినీ. అయ్యా మీరేమో రామ జన్మభూమి అంటారు, వాళ్ళేమో బాబరీ ఢాచా, ఇది తేలేదు ఎట్లా? ఒకవేళ మందిరాన్ని పడగొట్టి మసీదు కట్టుంటే అది హిందువులకి ఇచ్చేయాలి, ఖాళీ స్థలంలో కట్టుకొని ఉండుంటే అది ముస్లింలకి ఇచ్చేయాలి. ఇది అందరికీ ఇష్టమేనా, ఆమోదమేనా, సమ్మతమా అని అడిగాడు. అందరూ ఒప్పుకున్నారు. ఎవరికి కావాలి? ఖాళీ స్థలంలో కట్టుకుంటే మనం ఎందుకు పోతాం? కాబట్టి అందరూ ఒప్పుకున్నారు. మరి తెలియదు ఎట్లా? అందుకని కెనడా నుంచి రాడార్లు తెచ్చి భూమిని మొత్తం స్కానింగ్ చేయించారు. తీస్తే కింద 75 చోట్ల మందిర శిథిల అవశేషాలు కనపడ్డాయి. అంటే మన భూమి లోపల ఉన్నాయి, భూమి కింద. అబ్బా, అవన్నీ కూడా చూశారు, అవన్నీ ఫోటోలు తీశారు.
మరి అంటే మందిర అవశేషాలు అంటే తెలుసు కదా, స్తంభాలు, దానికి శిల్పకళ అన్నీ కూడా కనపడ్డాయి. అయితే ముస్లింలు మేము ఇది ఒప్పుకోం, ఈ ఫోటోలు మేము నమ్మం, మాకు ఫిజికల్గా కావాలి. అయితే ఏం చేయాలి? తవ్వాలంటే ఇక 60% హిందువులు 40% ముస్లింలను పెట్టి తవ్విస్తున్నారు. ఎందుకు? అనుమానం రాకుండా. ఆ తవ్వుతూ ఉంటే వాళ్ళకు అనుమానం వచ్చింది. ఏమని? ఇవన్నీ ఎట్లాగో బయటపడతాయి, ఫోటోలు ఊరికి రావు, అవి బయటపడగానే హిందువులకి ఆధారం అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలా అని 2005 జూలై 25వ తేదీ పాకిస్తాన్ నుంచి ఒక 5గురు పాకిస్తానీ మిలిటెంట్స్ ఒక జీబులో 20 బాంబులు, చైనా మేడ్ రాకెట్ లాంచర్స్ అంటారు వాటిని. ఎంత పవర్ఫుల్ బాంబులు అంటే ఒక్క బాంబు పేలిన భూమి కింద 65 అడుగులు లోపలికి వెళ్ళి రాయి మట్టి మొత్తం తీసి బయటకు పోసేది. అంత పవర్ఫుల్ బాంబులు అవి. 20 బాంబులు జీబులో పెట్టుకొని వెనకాల ఫెన్సింగ్ కట్ చేసి లోపలికి వచ్చి 19 బాంబులు రామజన్మభూమి మీద విసిరేశారు. అదేం ఆశ్చర్యమో, ఒక్కటి పేలలేదు, ఒక్కటి కూడా. చివరికి ఆ 20ది వాడు ఇస్తుంటే వాడి చేతిలో పేలి వాడు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన ఆ పేలుడు శబ్దానికి సెక్యూరిటీ పరిగెత్తుకొచ్చాయి. వచ్చేవాడికి చచ్చినాడిని జీబులు వేసుకుని వాళ్ళు పారిపోయారు. చివరికి వాళ్ళ ఉద్దేశం పూర్తి కాల. అయితే మా నాళ్ళందరూ విశ్వాసం ఏంటంటే పేలేవి అయితే అన్నీ పేలాలి, పేలకపోతే ఏది పేలకూడదు. అది ఒక్కటి ఎందుకు పేలింది, ఇది ఎందుకు పేలలేదు అంటే అయోధ్యకి క్షేత్రపాలకుడు హనుమంతుడు. అక్కడ హనుమాన్ గడి అని ఉంటుంది, చాలా పవర్ఫుల్ దేవత అక్కడ. కాబట్టి ఆ విశ్వాసం మనందరికీ ఉంది. కాబట్టి అది కూడా తేల్చుకుంది, అంటే ఇది రామజన్మభూమి. ఇవన్నిటికన్నా రామభద్రాచార్య ఆయన ఇక్కడ ఉంటారు, లక్నోకి దగ్గరగా ఉన్న పుణ్యక్షేత్రం. ఆయన కళ్ళు లేవు, అటువంటి అంటే పుట్టుగుడ్డి ఆయన. అయితే అన్నీ చదివారు, వేదాలు ఉపనిషత్తులన్నీ చదివి ఆయన అధర్వణ వేదంలో ఉన్న శ్లోకం తీసి రామజన్మభూమి సరయూ నదికి ఏ దిశలో ఎంత దూరాన ఉన్నది అని చెప్పేసి శ్లోకం చదివి వినిపించాడు. అధర్వణ వేదం నుంచి అధర్వణ వేదం. ఇది విన్న తర్వాత ఇక ఎవరికి కూడా నోరు లేదు. కాబట్టి అటువంటివన్నీ కూడా సాగాయి. మన దక్షిణాది అడ్వకేట్ అయిన పరాశరన్ 90 ఏళ్ల మనిషి 70 గంటలు అంటే కాళ్ళకు చెప్పులు లేకుండా కూర్చోమంటే నేను రామకార్యంలో ఉన్నాను, నేను కూర్చునే సమస్య లేదు అని అంటూ ఆ రకంగా వాదించి ఉన్న అన్ని అంశాలను కూడా ఎత్తి చూపించి ఇంకా కావలసిన ప్రమాణాలన్నీ కూడా అందించగలిగారు. ఆ రకంగా ఫైనల్గా 2019కి అది పూర్తిగా మన చేతికి రావడం. కేసులన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ మనం చదివి వినిపించుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా విజయాన్ని సాధించాం. ఆ తర్వాత మోడీ గారు వచ్చి ఆయనే దానికి ప్రాణప్రతిష్ఠ చేయడం. ఆ తర్వాత దేశంలో ఉన్న అందరూ కూడా అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, మరి అన్ని రకాలైనటువంటి సాంప్రదాయాలు అందరినీ కూడా వచ్చేట్టుగా ఆ కార్యక్రమంలో పాల్గొని చేయడం. మరి అప్పుడు కరోనా పరిస్థితి కూడా ఉండింది, అయినప్పటికీ కూడా చాలా విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని మన వాళ్ళు పూర్తి చేయగలిగారు. ఫైనల్గా రాఘవులుజీ, మీరు విశ్వ హిందూ పరిషత్లో సుదీర్ఘకాలం ప్రస్థానం చేశారు, జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపడుతూ అక్కడ అయోధ్యలో జరిగినటువంటి ఈ యొక్క భూమి పూజ జరిగిన తర్వాత ఇప్పుడు ఏర్పడినటువంటి క్షేత్రం ఎలా ఉంది? ఇప్పుడు భక్తులందరూ కూడా వెళ్ళి దర్శించుకోవచ్చా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు ఫైనల్గా చెప్పండి. చాలా చక్కగా విజయవంతంగా సాగుతుంది. ఇప్పుడు ప్రథమ అంతస్తు పూర్తయి బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ అయిపోయింది. 2వ అంతస్తు, 3వ అంతస్తు పని నడుస్తుంది. 2వ అంతస్తు కూడా దరిదాపు పూర్తి కాబోతుంది. అయితే 2వ అంతస్తులో రామ దర్బారు ఉండబోతుంది. దానికి తగిన శిల్పాలన్నీ కూడా తీసుకురాబడ్డాయి. ముక్తినాథ్ నుంచి తీసుకొని వచ్చారు సాలగ్రామ శిలలు, అవి కూడా తయారైపోతున్నాయి. ఆ తర్వాత పై అంతస్తులో ఎవరిని ఉంచాలి అనేటువంటిది ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో రోజుకు ఆవరేజ్ 1,00,000 మంది. ఆవరేజ్ అంటే శని ఆదివారాలు వస్తే 2 లక్షలు దాటితే కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఒక 100 మీటర్ల దూరం నుంచి ఇంకా 100 మీటర్ల పైనుంచే బాలరాముడు చక్కగా కనపడుతూ ఉంటాడు. 4 లైన్లు వెడుతుంటాయి, 4 లైన్లు బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎక్కడ
తోపుడు లేదు, ఒక టికెట్ లేదు, ఒక తొందరగా పోండి అని చెప్పే అవసరం లేదు. యథాతథంగా అలా సాగుతూ ప్రశాంతంగా 1,00,000 మంది కూడా 3 అవర్స్లోనే పూర్తి చేస్తారు. ఆ రకంగా సాగుతుంది. అంత యోజనాబద్ధంగా సాగుతున్నాయి. ఎవరైనా పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అయితే ఉదయం 6 గంటలు అంటే 3 గంటలకి స్టార్ట్ అయ్యి వాళ్ళ కార్యకలాపాలు ఎలా ఉన్నా 6 గంటలకి మొదటి దర్శనం ప్రారంభమవుతుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి హారతి ఇంకో దర్శనం, సాయంత్రం 7 గంటలకి మరొక హారతి దర్శనం, రాత్రి శయన దర్శనం అని 10ంటికి ఉంటుంది. ఈ 4 సమయాల్లో కూడా విశేషమైనటువంటి దర్శనంగా అప్పుడు కూడా వస్తూ ఉంటారు జనం. అంటే రాత్రి 10ంటికి దరిదాపు క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఉదయం 6 స్టార్ట్ అవుతుంది. ఈ వచ్చే దారి మొత్తంలో కూడా మరి ఫోన్లు అవన్నీ పెట్టుకోవడానికి, చెప్పులు అలాంటివి పెట్టుకోవడానికి అన్నిటి చక్కని వ్యవస్థ చేశారు. మళ్ళీ తిరిగిపోయేప్పుడు కూడా చక్కగా అక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చేట్టుగా ఉంచారు. కాబట్టి ఒక వికలాంగులకు కానీ, ఒక విశేషమైన వ్యక్తులకు కానీ అందరూ కూడా అతి సహజంగా వెళ్ళిపోవచ్చు. ఎవరి పర్మిషన్లు, బ్రేక్ దర్శనాలు అట్లాంటి విశేషతలు ఏమీ అవసరం లేకుండానే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సాగిపోతుంది. ఎక్కడా ఇబ్బంది లేవు. అండ్ సిటీ కూడా రోడ్డు వైడనింగ్ చేశారు. దాంట్లో ఒక మహానగరం వాస్తవంగా నాడు అయోధ్య ఒక చిన్న పల్లెలాగా తయారైంది. కారణం ఈ యుద్ధాల కారణంగా. అది వాస్తవంగా 12వ పట్టణం అని అనేవాళ్ళు. 7 పుణ్యనగరాల్లో అయోధ్య మొట్టమొదటిది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైత మోక్షదాయక. కాబట్టి బాబరు కూడా వాడికి అదే పుట్టింది ఆలోచన. ఈ పుణ్యనగరాల్లో మొట్టమొదటిది అయోధ్య. అంటే ఈ దేవస్థానాలు, దేవాలయాలు విజయవంతంగా సాగేట్టయితే ఈ దేశం మీద రాజ్యం ఏలడం సంభవం కాదు. కాబట్టి మొట్టమొదటి దేవాలయాలు పడగొట్టాలి అనే సంకల్పం వాడు తీసుకొని అక్కడి నుంచి మొఘలాయి కాలంలో 33,000 దేవాలయాలు పడగొట్టి 3,000 దేవాలయాల పైన మసీదులు కట్టారు. సీతారాం గోయల్ బుక్ రాశారు, ది డిస్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్స్ ఇన్ భారత్. సో ఏ జిల్లాలో ఏ దేవాలయం పైన ఏ మసీదు కట్టారు మొత్తం కూడా వివరంగా ఇచ్చాడు. అంటే వాళ్ళ దృష్టి ఈ దేవాలయ వ్యవస్థ హిందువులను రక్షిస్తుంది అనేటువంటి ఆలోచన. అందుకోసం ఈ మధ్య మేము ఏం చేసామంటే దేవాలయం అన్న ప్రతి చోట భక్త మండలి అనే పేరుతో చుట్టూ ఉన్నటువంటి హిందువులందరూ కూడా వారానికి 1 గంట సేపు ఆ దేవాలయానికి రావాలి. అక్కడ అందరి చేతిలో దీపం పెట్టి ఒక మహా ఆరతి అనే కార్యక్రమం పెట్టాలి. అది ఆంజనేయుడి దేవాలయం అయితే మంగళవారమే కానీ, శివాలయం అయితే సోమవారం కానీ, అమ్మవారిది అయితే ఏ రోజు అనుకుంటే ఆ రోజే కానీ 1 గంట అందరూ కూడా వచ్చి హారతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ మంత్రంతో హారతి ఇస్తారు. ఎందుకు హారతి ఇచ్చాం అంటే ఏదో విగ్రహం బాగుందని కాదు కదా, ఆ విగ్రహం యొక్క సద్గుణాలు, వాటికి ప్రతిరూపం ఆ విగ్రహం. కాబట్టి ఆ గుణాలను గురించి తెలియచేస్తారు ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత ఆ గుణాలు మాలో ప్రవేశింపని మా జీవితాలు కూడా పవిత్రం కానీ ఆ ఉద్దేశంతో హారతి ఇస్తాం. హారతి అన్నప్పుడు దీపం కూడా పంచభూతాలతో ఉంటుంది. అంటే ఒత్తి, దీపం, నూనె అన్నీ కలిపితే 5 పంచభూతాలు ఉంటాయి. కాబట్టి దీపం ద్వారా మన యొక్క కోరికని దేవునికి మనం సమర్పించుకుంటాం. ఈ భావనతో ప్రతి చోట దేవాలయంలో సత్సంగం పేరుతో ఈ కార్యక్రమాలు జరపాలని, ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం అనుకున్నట్టుగా దారిద్ర్యం కానీ, అజ్ఞానం కానీ, అనారోగ్యం కానీ లేకుండా వాళ్ళందరూ కూడా హిందువులుగా సంతోషంగా, సంతృప్తిగా జీవించేట్టుగా చేయాలి. ఎందుకంటే ఎవరికైతే దేవాలయం చుట్టూరా హిందువులు ఉండరో ఆ దేవాలయం యొక్క అస్తిత్వం కూడా ఉండదు. కాబట్టి చుట్టూ ఉండే హిందూ సమాజం సంఘటితంగాను సుఖశాంతులతో జీవించేట్టుగా చేయడం అనే ఒక లక్ష్యం తీసుకొని ఇప్పుడు ఆ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి. ఆ విశ్వాసంతో మనం మొదలుపోతున్నాం. అంటే తీసుకున్న ధ్యేయ ఉద్దేశాల్లో విదేశాల్లో ఉన్న హిందూ సోదరులకు కూడా ఒక ఆదరువుగా, అండగా ఉండాలని ఆలోచన చేశారు. ఇప్పుడు సుమారుగా విశ్వ హిందూ సమ్మేళనాలు విదేశాల్లో కూడా సుమారు 12 జరిగాయి. 40 దేశాల్లో ఇవాళ మన యొక్క శాఖలు విజయవంతంగా సాగుతున్నాయి. 100 దేశాల్లో సంపర్కం నడుస్తుంది.
అంటే తీసుకున్న అన్ని ఉద్దేశాలు 60 ఏళ్లలో పూర్తయినాయని చెప్పను, కానీ పురోగమిస్తూ ఉన్నాయి. అతి త్వరలోనే మన లక్ష్యాలు చేరుకోగలుగుతాం. ఆ విశ్వాసంతో ముందుకు. విశ్వ హిందూ పరిషత్ ఏర్పడిన ఈ 60 సంవత్సరాల కాలంలో ఎన్నెన్నో మైలురాళ్లను దాటుకుని విశ్వ హిందువుల అందరి కోసం సమిష్టిగా కృషి చేస్తోందని జ్యేష్ఠ ప్రచారక్ మరియు అఖిల భారతీయ కార్యకారిణి సదస్సులైనటువంటి వై రాఘుల్ గారు చెప్తున్నారు. చాలా మంచి విషయాలు చెప్పారు రాఘుల్జీ, ధన్యవాదాలండి. నమస్తే. చాలా సంతోషం. My Media, the voice of India.